పూసలతో వినాయకుడు అల్లే విధానంలో భాగంగా పార్ట్ 6 షేర్ చేస్తానండి. ఇదిగోండి, కిందటి వీడియోలో ఇంత మటుకు అయిపోయిందనమాట. ఇక లాస్ట్ పార్ట్ అనమాట. ఈ వీడియోలో మీకు షేర్ చేసేస్తాను. ఈ పార్ట్తో మనకి వినాయకుడు రెడీ అయిపోతారు. ఇలా పూర్తిగా మనకి ఇలా అయితే రెడీ అయిపోతారండి. ఓకే అండి. నెక్స్ట్ ఇదిగోండి, ఎలికని కూడా అల్లేసాను. వినాయకుని వాహనం అయిన ఎలిక కూడా నేను అల్లేసానండి. పూసలతోనూ చక్కగా అల్లుకోవచ్చండి. మనం ఏవైనా కొంచెం మన టాలెంట్ ఉపయోగిస్తే మనం అల్లుకోవచ్చండి. ఇదిగోండి చూడండి, ఎలిక ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ ఇదైతే కొంచెం టైం పడుతుందండి, అల్లే విధానం షేర్ చేస్తాను. ఇదిగోండి, ఇంకా ఇది మన ఛానల్లో అల్లే విధానం షేర్ చేయలేదు. నేను ఈ మధ్య అల్లాను అనమాట ఈ ఎలికని. ఓకే అండి, చూడండి ఎంత బాగుందో. వినాయకుడు ఊరుకోడు కదండి, ఆయన వాహనాన్ని అల్లకపోతే ఊరుకోరు. అందుకని చెప్పేసి అల్లేసానండి నేను. ఓకే అండి, ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. పద్మ A to Z తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో పూసలతో వినాయకుడు వెళ్ళే విధానంలో భాగంగా పార్ట్ 6 అంటే ఇక లాస్ట్ అండి. ఈ వీడియోతో మీకు పూర్తిగా వినాయకుడు అయితే మనకు రెడీ అయిపోతారనమాట. ఇదిగోండి, ఇప్పుడు పార్ట్ 5 వరకు అయితే ఇలా వచ్చారు టోటల్ లుక్. ఓకే అండి, మొత్తం జ్యువెలరీ కూడా అయిపోయింది. 2 దండలు ఇచ్చేసాము, తొండం పెట్టేశాము. ఇక్కడ ఉండ్రాళ్ళు పట్టుకున్నట్టు చెవులకి ఇక్కడ డిజైన్ చేసేసాము. మొత్తం అండి టోటల్ లుక్ అయితే ఇలా ఉన్నారు. ఇక కాళ్ళు వేసేద్దాం ఇక్కడ. ఓకే అండి, ఇలా వస్తాయి. ఇలా అయితే కాళ్ళు వచ్చేస్తాయి. ఓకే అండి, వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ మనకి బీడ్స్ కనిపిస్తున్నాయి చూసారా. బీడ్స్ అయితే చాలా తక్కువే పడతాయండి ఈ కాళ్ళు వేయటానికి. ఇదిగోండి, ఇక్కడ 4 కనిపిస్తున్నాయి కదా, 1 2 3 4. ఇక్కడ 1 2 3 4. ఈ 4కి వేస్తాము, ఈ 4కి వేస్తాం అన్నమాట. నీడిల్ని ఇక్కడికి ఇచ్చుకుంటున్నాను. ఫస్ట్ ఇలా పట్టుకుంటున్నాను చూడండి. ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేయాలి. వన్ 2 3 ఇలా ఈ బీడ్లో నుంచి తీసుకొచ్చేటివి ఇలా వస్తుంది మీకు. సెకండ్ బీట్లోకి నీడిల్ తీసుకెళ్తున్నాను. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి. సిట్టింగ్లో 1 బీడ్, స్టాండింగ్లో 1 బీడ్. 2 బీడ్స్ ఉన్నాయి. 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా ఈ బీడ్లో నుంచి సిట్టింగ్ బీడ్లో నుంచి పైకి తీసుకొచ్చేయాలి. ఇక్కడ కూడా మనకి 4 ఏర్పడిపోయింది. మరలా థర్డ్ బీట్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడికి తీసుకొచ్చేసాను నీడిలు. ఇప్పుడు థర్డ్ బీట్కి వేద్దాము. 2 బీడ్స్ ఉన్నాయి. 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా స్టాండింగ్ బీడ్లో నుంచి సిట్టింగ్ బీడ్లోకి, ఫోర్త్ బీడ్లోకి అండి నీడిల్ తీసుకెళ్తున్నాను. లాస్ట్ బీట్ అనమాట ఇది. ఇలా మనకు ఫస్టేనండి కొంచెం కష్టం అనిపిస్తుంది, ఇక్కడ టైట్గా ఉంటుంది. తర్వాత ఇక మనం పై స్టెప్కి అంత కష్టం ఉండదు. ఇక్కడ నీడిల్ తీసుకొచ్చేసాను. ఇక్కడ 3 బీడ్స్ ఉన్నాయి. ఈ పైకి కూడా తీసుకొచ్చేయాలండి నీడిల్ని. మన చేతి కన్వీనియంట్ని బట్టి తిప్పుకుంటామేనండి. ఇదిగోండి, ఇక్కడ 3 బీడ్స్ ఉన్నాయి. 1 2 రైట్ లెఫ్ట్ మిడిల్ 1 బీడ్. 3 బీడ్స్ ఉన్నాయి. 1 2 3. 1 బీడ్ యాడ్ చేయాలి. ఈ స్టాండింగ్ బీడ్లో నుంచి ఈ సిట్టింగ్ బీడ్ కనిపిస్తుంది చూసారు, ఇలా బయటకు వచ్చేటివేను. ఇప్పుడు మనకి ఇలా పెంచుకోవాలి కాబట్టి పైకి తీసుకొచ్చేయాలి నీడిల్ని. ఇలా పైకి తీసుకొచ్చేసేయాలి. నేను ఎలా పెట్టానో ఒకసారి చూడండి మీరు. ఇదిగోండి ఇలా
ఇప్పుడు మీకు అర్థమైపోద్ది. ఇదిగోండి, చూసారు కదా, ఇక్కడ మనకి 1 2 3 4 1 2 3 4 ఇలా ఏర్పడుతుంది అనమాట. ఇప్పుడు 2 స్టెప్స్ అయినాయి అనమాట. అంటే ఒక స్టెప్ వేసాము, ఇలా మీకు 2గా కనిపించాలి. మరలా ఈ బీడ్లో కూడా నీడిల్ తీసుకొచ్చేద్దాము. జాగ్రత్తగా వేసుకోండి, కొంచెం తొండానికి పట్టేస్తూ ఉంటుంది వైరు, కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. మరలా 4 బీడ్స్ వచ్చాయి. ఈ 4 బీడ్స్లో ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేయాలి. 2 3 1 2 3 ఇలా. ఇక్కడ బాగా అర్థమవుతుంది మీకు. ఇలా మళ్ళీ సెకండ్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేస్తున్నాను. 2 బీడ్స్ ఉన్నాయి, 1 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా మరలా థర్డ్ బీట్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేయాలి. 4 బీట్ మెథడ్ అండి మనం వేసేది. ఇలా 4th బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసి స్టాండింగ్ బీడ్లో ఉన్నదానికి తీసుకొచ్చేయాలి. 1 2 3 బీడ్స్ ఉన్నాయి, 1 బీడ్ యాడ్ చేయాలి. మరలా ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. మనకి 4 బీడ్స్ పైకి వచ్చాయి. ఇంకో స్టెప్ కూడా వేసేద్దామండి. సేమ్ ఇలాగే 3 బీడ్స్ తీసేసుకుంటాము. వైరు కొంచెం తక్కువే తీసుకోండి. ఇక్కడ అన్నిటికీ పట్టేస్తూ ఉంటాయి. ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేయాలి. ఇప్పుడు మనం కాళ్ళు కదండి వేస్తుంది, ఈజీగానే అయిపోద్ది, ఫాస్ట్గానే అయిపోద్ది అండి. సెకండ్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా థర్డ్ బీడ్లో కూడా నీడిల్ తీసుకొస్తున్నాను. 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఫోర్త్ బీడ్లో కూడా నీడిల్ తీసుకొస్తున్నాను. ఇక్కడ 3 బీడ్స్ ఉన్నాయి, 1 బీడ్ యాడ్ చేయాలి. పైకి తీసుకొచ్చేసేయాలండి నీడిల్ని. ఇదిగోండి, ఇలా నీడిల్ని పైకి తీసుకొచ్చేసి ఇక్కడ 1 బీడ్ యాడ్ చేసేయటమేనండి. ఓకే అండి. ఇక్కడ మనకి అయిపోయింది. ఒక కాల్ అయితే వేసేసాం. ఇలా రావాలి మీకు, చూసారు కదా, 1 2 3 4 రావాలి. ఆల్రెడీ ఒకటి ఉండిపోద్దండి. ఇలా 3 యాడ్ చేయాలి. 1 2 3 ఈ 3 యాడ్ చేసాం ఆల్రెడీ. ఇది స్టార్టింగ్లోనే మనకు ఉంటుంది అనమాట. ఓకే అండి, ఇక్కడికి ఎండ్ చేసేద్దామండి. ఇంకొక కాలు కూడా వేద్దాము. ఇక్కడికి ఇలా ఎండ్ చేసేద్దాము. ఈ 4 కలిపేసి ఎండ్ చేసేద్దాం. ఇలా
కిందకి తీసుకొచ్చేసి ఇక్కడ ఎండ్ చేశాను. స్ట్రాంగ్గా వేసుకోండి. ఎండింగ్ నాటు 1 2 3 పక్క బీడుకి తీసుకొచ్చేసి కిందకి తీసుకొచ్చేసి ఇలా ఇక్కడ కట్ చేసేద్దాము ఎక్స్ట్రా ఉన్నది. ఇదిగోండి ఒక కాలు అయితే వేసేసాము. నెక్స్ట్ ఇక్కడ కూడా వేసేద్దాము. ఇంకొక కాలు వేసాం కదా, ఇక్కడ రెండో కాలు కూడా వేసేద్దాము. ఇక్కడ ఈ 4 బీడ్స్కి 1 2 3 4 ఇక్కడ నుంచి తీసుకొద్దాం నీడిల్ని. ఇక్కడికి ఈ బీడ్లో తీసుకొచ్చేసి ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేయాలి. మీకు మోతండి, పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది హౌస్, ఆ మోత అన్నమాట. ఇదిగోండి ఇలా 3 బీడ్స్ సేమ్ అండి. ఇక్కడ ఎలా ఇచ్చారో సేమ్ ఇక్కడ కూడా అల్లేసుకోండి. నేను ఒక లైన్ వేసి మీతో మాట్లాడుతూ వేసేస్తానమాట. ఇక్కడ 4 బీట్ ఏర్పడిపోయింది. ఇది ఇలా పెట్టుకోవాలి. సెకండ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇదిగోండి ఇలా చూసారు కదా, మనం ఇటుకు పెంచుతున్నాం ముందుకి. 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేసేయాలి. ఇలా థర్డ్ బీడ్లోకి కూడా నీడిల్ తీసుకొస్తున్నాను. టూ బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేసేయాలి. ఇలా కొంచెం ఈ స్టెప్ ఒక్కటేనండి కొంచెం టైట్ అనిపిస్తుంది ఇక్కడ. మనము మరలా ఈ స్టెప్ అయిపోతే మనకి అంత కష్టం ఉండదు. 3 బీడ్స్ ఉన్నాయి, 1 2 3 1 బీట్ యాడ్ చేయాలి. ఇంకా స్టాండింగ్ తీసుకొచ్చేసి 1 బీట్ స్టాండింగ్ బీడ్లో నుంచి సిట్టింగ్ బీడు ఇలా 4 బీడ్ ఫ్లవర్ అనేది మరలా ఏర్పడిపోయింది. ఓకే అండి, ఇలా మీరు 2 స్టెప్స్ వేసేయండి. నేను మీతో మన సబ్స్క్రైబర్స్ కొంతమంది కామెంట్లో క్వశ్చన్ చేశారండి, వాటికి ఆన్సర్ చేస్తూ మీకు వచ్చిన లికే కదండి ఇక్కడ చూపించా కదా, సేమ్ ఇలాగే ముందుకు వేసేసుకోండి. ఇక్కడ ఎలా వేసానో అలాగే మనకు కొంచెం టైం అనేది సేవ్ అవుద్ది. అప్పుడు ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 యాడ్ చేయండి, 2 2 యాడ్ చేయండి, చివరికి 1 బీడ్ 4th బీడ్కి అలా వేసేయండి. నేను మీతో మాట్లాడుతూ ఉంటాను. మన సబ్స్క్రైబర్స్ అండి కామెంట్లో క్వశ్చన్ చేశారు, వినాయకుడు మనం ఇంకా ఏమేం కలర్స్ వేసుకోవచ్చు అండి అని చెప్పేసి. మన ఇష్టం అండి, ఏ కలర్స్ అయినా వేసుకోవచ్చు. కాకపోతే బాడీ పార్ట్ కూడా ఇలా లైట్ కలర్ తీసుకోండి, వైట్ కానీ ఎల్లో కానీ ఇలా ఏమైనా తీసుకోండి. ఈ డిజైన్ మాత్రం మీ దగ్గర ఉన్న కలర్స్ని బట్టి వేసేసుకోండి. తిక్కు కూడా అల్లుకోవచ్చు అండి. కాకపోతే ఏంటంటే లైట్ బాడీ ఇచ్చేసామనుకోండి, తిక్కు జ్యువెలరీ కానీ ఈ కిరీటం కానీ ఈ మొత్తం మనం కొంచెం డాబుగా కనిపిస్తుంది. మన బీడ్స్ కలర్స్ ఎంచుకున్న దాన్ని బట్టి మనం అల్లుకుంటాం అనేది బాగుంటుందండి. అసలు బీడ్ వర్క్లో అండి మీకు ఇంకొక బీడ్ వర్క్లో ఒక టిప్ చెప్తాను. ఓకే అండి, మీకైతే ఆన్సర్ చెప్పానండి. మీ ఇష్టం, ఏ కలర్ అయినా వేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను వైట్ చూపించాను మీకు ఆల్రెడీ. ఇప్పుడు ఎల్లో మెరూన్ అంటే రెడ్ ఈ కాంబినేషన్తో అల్లే విధానం మీకు షేర్ చేస్తున్నాను. ఇంకా మీ ఇష్టం, మీ దగ్గర ఏ బీడ్స్ ఉంటే వాటిని బట్టే వాడుకోవచ్చు, ఇబ్బంది అయితే ఉండదు. ఇంకొకటి అండి, బీడ్స్ మనం ఎంచుకునే విధానం ఉంటుందండి. కలర్స్ అల్లిక అంతా ఒక ఎత్తండి. అల్లిక అల్లేటప్పుడు నీట్గా ఉండాలి. ప్లస్ కలర్స్ ఎంచుకుంటాంలో బీడ్స్ కలర్స్ మనం ఎలా వేసుకోవాలి కాంబినేషను అనేది
బీడ్ వర్క్లో మనం చూసుకోవాలండి. అప్పుడే మనకి అందం వస్తుంది. ఒకటండి, ఫస్ట్ మనం బీడ్స్ కలర్స్లోనే సగం అందం అనేది ఇమిడిపోయి ఉంటుందండి. అల్లికలో ఒక 20%. నెక్స్ట్ వచ్చేసి దాన్ని అల్లే విధానం ఉంటుంది చూసారా, చక్కగా నీట్గా అక్కడక మిగతాదనమాట. వేసేసానండి, రెడీ అయిపోయింది. ఇక్కడికి ఎండ్ చేసేసాను నేను, మీకు అర్థమవుతుందని చెప్పేసి. వచ్చిన వాళ్ళైతే కంటిన్యూ చేసుకోవచ్చు అండి ఇక్కడి నుంచి. నేనైతే ఏం చేశానంటే ఈ మధ్యన ఎలా వేయాలి అనేది మీకు అర్థమవుతుందని నేను ఏ కాలు కా కాలు వేసేసాను అనమాట. ఓకే అండి, ఇదిగోండి ఇలా 1 2 3 4 1 2 3 4 ఇలా రావాలి. నెక్స్ట్ ఇలా కాలు మడత పెట్టినట్టుగా వేద్దాము. నేను ఇక్కడ సపరేట్గా ఎక్కించుకుంటున్నాను. మీకు వైరు ఉంటే మాత్రం ఉంచేసుకోండి. మీకు అర్థం కాదని నేను తీసేశాను. ఇక్కడికి నీడిల్ ఉంది, ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ ఎల్లో తీసుకోవాలి. ఎక్కించుకునే వాళ్ళండి, నేనంటే ఇలా ఎక్కించుతున్నాను. చాలామంది నాకు కామెంట్లో అడుగుతున్నారండి, మీరు బీడ్స్ ఎక్కించేది మాకు అర్థం కావట్లేదండి అంటున్నారు. అర్థం కాకపోవటానికంటూ ఏముండదండి. ఇదిగోండి మీకు ఇలా పెడుతున్నాను. నేను ఎలా ఎక్కించినా మీకు 1 2 3 అని చెప్పేసి మీకు నేను చెప్తున్నాను. ఇలా కాదండి మాకు ఇలా కావాలి అంటే మీరు అల్లుకునేటప్పుడు ఎక్కించుకోండి. ఇలా కూడా ఎక్కించుకోవచ్చు. 1 2 3. ఇప్పుడు మనకి ఇలా ఎక్కిస్తున్నాం అనుకోండి, హోల్స్ కనిపించేటప్పటికి మనం ఇలా తిప్పుకోవాల్సి వస్తుంది. దీనికంటే ఫాస్ట్గా మనం ఇలా పట్టుకుని ఇట్లా హోల్ ఉంటుంది అనుకోండి. ఇప్పుడు హోల్స్ కనిపించలేదనుకోండి, ఇలా అనుకోండి, మీరు ఇలా అనుకుంటే ఇగో చూడండి హోల్స్ ఎలా కనిపిస్తున్నాయో. ఇదిగోండి ఈ ఏలు ఉంది కదా, దీన్ని ఇక్కడ పెట్టేది దీనిలోకి పంపించేసి దీన్ని ఇలా పైకి లాగేయండి, వచ్చేస్తుంది. పెద్ద కష్టమైతే కాదండి, ఈజీనే. ఎందుకంటే నాకు కొంచెం అలా అలవాటు అనమాట. మీకు నేను కౌంట్ చెప్తున్నా కాబట్టి నేను ఎక్కించేది మీకు కాదండి. మీకు ఇక్కడ కౌంట్ చూసుకోండి ఒక్కసారి. మీకు ఇంకా ఫాస్ట్గా నేను వెళ్తున్నాను అనిపించింది అనుకోండి, వీడియోని వెనక్కి అనుకోండి, కొంచెం రిపీట్ చేసుకోండి, అప్పుడు అర్థమైపోద్ది. 3 బీడ్స్ యాడ్ చేస్తున్నాను. 1 2 3. అర్థం కాకపోవటం అనేది ఉండదండి. మీరు కొంచెం మీకు అర్థం కాకపోతే వీడియోని వెనక్కి ఒక్కసారి వెళ్ళండి, స్కిప్ చేసుకుంటా వెనక్కి రిపీట్ చేసుకోండి. స్కిప్ చేయటం కాదు, రిపీట్ చేసుకోండి వీడియోని. ఇదిగోండి ఇలా వేసాము. నెక్స్ట్ ఇలా వస్తుంది. ఫస్ట్ 3 బీడ్స్ యాడ్ చేయండి, తర్వాత ఇలా ఎక్కించుకోండి. ఎల్లో బ్లూ ఎల్లో ఇలా ఎక్కించుకోండి. ఈ పైనుంచి ఇలా. ఓకే అండి. నెక్స్ట్ ఈ బీడ్లో నుంచి బ్లూ బీడ్లో నుంచి పైకి వచ్చేయండి. ఇక్కడ 1 బ్లూ 1 మెరూన్. ఇక్కడ మనం ఈ 2 కాంబినేషన్సే తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా మీరు సేమ్ ఇవే ఇచ్చుకోవాలండి, వేరే ఇస్తే బాగోదు, అదొకటి గ్రహించండి. మెరూన్ మరలా బ్లూ ఇలా 3 బీడ్స్ ఎక్కించేసుకోండి. అర్థమైందండి. ఇలా మరలా నెక్స్ట్ ఈ బ్లూ బీడ్లో నుంచి మెరూన్ బీడ్లో నుంచి కిందకు వచ్చేయాలి. ఇలా ఇక్కడ
ఒక బ్లూ, ఒక మెరూన్, ఒక బ్లూ, ఇలా ఎక్కించుకోండి. మరలా మెరూన్ బీడ్లో నుంచి పైనుంచి ఇలా కిందకు వచ్చేయండి. ఓకే అండి. ఇక నెక్స్ట్ ఇది అయిపోయింది కదా. ఇలా ఇక్కడి నుంచి వస్తుంది మీకు ఎంత మటుకు అయిపోతుంది. ఇక్కడి నుంచి సింగిల్గా యాడ్ చేసుకొస్తున్నాం. దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను, చూసుకోండి. మరలా నెక్స్ట్ మెరూన్ బీట్కి పైకి తీసుకొచ్చేయాలి. ఇక్కడ వరకు అయిపోయింది కదా. ఇక్కడ 3 బ్లూ బీడ్స్ యాడ్ చేసుకోవాలి. 1 2 3 1 2 3 ఇలా. ఓకే అండి, ఇలా వస్తుంది. మరలా ఈ బ్లూ బీడ్లో నుంచి స్టాండింగ్ బీడ్లో నుంచి కిందకు వచ్చేయాలి. ఇలా డబల్ ఎక్కించుకున్నానండి. ఇక్కడ నేను వైరు ఇక్కడికి వేసేసాం. ఇప్పుడు మరలా 3 ఎల్లో ఎక్కించుకోవాలి మనం. 1 2 3 ఈ బీడ్లో నుంచి ఇలా. ఇంకా పైకి తీసుకొచ్చేయాలి. నీడిల్ ఇక్కడ ఉంది కాబట్టి పైకి వచ్చేద్దాం. ఓకే అండి. ఇక ఇప్పుడు చూడండి, ఇక్కడ వరకు వచ్చేసాం. ఇక ఈ 2 బీడ్స్తో జాయింట్ ఇచ్చేయాలి మనం. ఇక్కడ ఉంది, ఇక్కడ 2 బీడ్స్ అవుతాయి. 1 బీడు, ఇక్కడ 1 బీడ్ ఉంది. ఈ 2 స్టాండింగ్లో ఉన్నాయి. ఇక్కడ ఒక బీడు, ఇక్కడ ఒక బీడు వేసేయాలి. ఇప్పుడు చూడండి, 1 బీడ్ తీసుకున్నాను. ఈ బీడ్లోకి పైనుంచి ఇలా. ఓకే అండి, ఇలా వచ్చింది. ఒకటి యాడ్ చేసాం. 1 2 3 అయినాయి. ఇంకొక బీడ్ తీసుకుంటున్నాను ఇక్కడికి. చూసారా, ఈ 2 బీడ్స్. 1 2 3 4 లాగేస్తున్నాను చూడండి. ఇలా టైట్ వచ్చేసింది మనకి. ఇక్కడ కింద తీసుకొచ్చి ఇక్కడ వేద్దామండి నాటు. అయిపోయిందండి ఇది పార్ట్. ఇక మీరు నాటు వేసేసుకుంటామేను. ఇక్కడ ఉంది కదా, ఇలా తీసుకొచ్చాం. ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చేద్దాం. చిరాకిచ్చుకోకుండా వేసుకోండి. మనకిచ్చుకున్నాం అనుకోండి కొంచెం డబల్ అయిపోద్దండి పని. ఇలా ఇక్కడికి తీసుకొచ్చేసి ఈ 4 బీడ్స్లో కూడా కలిపేద్దాం. 1 2 3 4 బీడ్స్ని మనం ఇలా కలిపేద్దాం. 1 2 3 ఈ పైకి ఇలా అయిపోయింది మనకి. ఎండ్ చేసేద్దామండి. ఇంకా ఇక్కడ తీసుకొచ్చేస్తున్నానండి. ఎందుకంటే ఈ ఎదురుకి మనకి నాటు కనిపించకుండా చక్కగా నీట్గా ఉంటుంది. ఇక్కడ నాటు వేసేసామనుకోండి మనకి నీట్గా ఉండదు. ఎందుకంటే ఆల్రెడీనే మనం సింగిలే వేసేసాం. అందుకని ఇక్కడ నాటు వేసేద్దాము. ఈ సైడ్కి వేసేస్తే అండి మనకి నాటు కనిపించదు, వర్క్ నీట్గా ఉంటుంది. ఇదిగో నాటు చూడండి, ఈ సూదికి ఎక్కించాను చూసారా వైరు, అక్కడ వేయకుండా ఆ వైరుని తీసుకోవద్దు ఎప్పుడు మీరు. నెక్స్ట్ ఉంటాయి కదా అవి
1 టైం సూది మీద మెలికి చూడండి. కొత్తగా అల్లే వాళ్ళకి 2 టైమ్స్ 3 టైమ్స్ వేసేయండి. ఇప్పుడు లాగేసేయండి, దగ్గరికి ఇలా అనేసేయండి. స్ట్రాంగ్గా వేసుకోండి అబ్బా. నాటు మాత్రం కొంచెం ఒక బీట్ దగ్గరికి తీసుకొచ్చేసి ఇలా ఇక్కడ కట్ చేసేసుకుందాం. నాటు మాత్రం మనం చాలా స్ట్రాంగ్గా వేసుకోవాలి, లేదంటే కట్ చేసేస్తున్నానండి, లేదంటే మనం అల్లిందంతా వేస్ట్ అయిపోద్దండి. ఓకే అండి, ఇదిగో చూడండి, ఒక్కసారి ఇలా పట్టుకొని చూపిస్తాను మీకు. ఇలా వస్తుంది. ఇక్కడ నుంచి 4 బీట్స్ 3 3 ఇక్కడ ఒక చిన్న డిజైన్ అల్లే వచ్చింది, మరలా 3 ఎల్లో 3 ఇక్కడ 4 బీట్ మెథడ్ ఇలా రావాలి మీకు. చూసారా, టోటల్ లుక్ అయితే కాళ్ళు మనకిలా. ఇది కొంచెం వెనక్కి అనుకోండి, అంటే కాళ్ళు మడిచినట్టు, వినాయకుడు కాళ్ళు మడుచుకుని కూర్చున్నట్టు అనమాట. ఇలా చూడండి, ఇలా ఊరికేనే మనకి నిలిచిపోద్ది. అదే మనకి ఈ కాళ్ళు వేయలేదనుకోండి నిలవదు. ఇంకొకటి, మీరు ఇక్కడ టూత్ పిక్ కానీ ఇక్కడ నిలబటానికి ఇంకా మీరు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఇలా చీపురు పుల్ల ఉంటుంది కదా, స్ట్రాంగ్గా వాడని చీపురు పుల్ల తీసుకోండి. మనం ఇప్పుడు చిమ్ముతూ ఉంటాం చూసారా, ఆ చీపురు పుల్ల తీసుకోమాకండి. ఎందుకంటే మనం దేవుడి రూపం అనేది ఒకటి రెడీ చేసేసాం కాబట్టి, మీరు డైలీ మనం చిమ్ముతుంటాం చూసారా, ఆ చీపురు పుల్ల మాత్రం తీసుకోవద్దండి. దేవుని రూపం మన చేతితో రెడీ చేసుకున్నాం వినాయకుడిని, అందుకని చెప్పేసి వాడంది చీపురు పుల్ల కొంచెం స్ట్రాంగ్గా ఉండేది తీసుకోండి. లేదంటే అగ్గిపుల్ల ఉంటుంది చూసారా, ఆ మునుముక్కు నలుపు తీసేసి పెట్టండి. ఇక్కడ ఇప్పుడు నేను పెడుతున్నాను చూడండి, కొలత వేసేసుకుని మనం ఇక్కడికి ఇట్లా దుడ్చేస్తే ఇంకా నిలుస్తుంది అనమాట మనకి. ఇట్లా ఇలా చూసారు కదా. ఎక్స్ట్రా ఉన్నది ఏం చేస్తారంటే కొంచెం లోపలికి పోనిచ్చేయండి, కనిపించకుండా, మనకి పుల్ల అనేది కనిపించకుండా పంపించేయండి. చూసారు, ఇంకా నిలబడుతుంది అప్పుడు. ఇలా ఇది కూడా పెట్టేద్దాము. ఈ ముక్క ఎంత ముక్క కావాలో కొలుచుకుని మనం ఎంత కొంచెం లోపలికే తీసుకోండి. ఇలా ఇలా చూసారు కదా, పీసులు లేకుండా చక్కగా చూసుకోండి. ఇప్పుడు ఏమవుతుందంటే అండి, మనకి ఇంకా ఇబ్బంది లేకుండా మనకి దీనిలోనే ఇలా పెట్టేసి దీనికి ఇలా పెట్టేస్తే కాళ్ళు ముడుచుకున్నట్టు. ఇలా పెట్టకండి, ఇలా కంటే కూడా మీకు ఇలా కాళ్ళు ముడుచుకున్నట్టుగా బాగుంటుందన్నమాట వినాయకుడు. ఇప్పుడు మనకి పుల్లలో పెట్టడం మూలానండి అస్సలు కదలదు. ఇక మనకి ఇలా పెట్టేస్తే అసలు చూడండి, అస్సలు మనకి ఇబ్బంది లేకుండా ఇలా పట్టుకోగానే పెట్టేయంగానే మనకి సపోర్ట్ ఇచ్చేస్తున్నాయి ఈ 2 కాళ్ళు. అదొకటినో మనం కొబ్బరి పుల్ల పెట్టాం కదండి ఇక్కడ, అందుకని కొంచెం స్ట్రాంగ్గా ఉంది. ఏదైనా పెట్టుకోవచ్చు అండి, పుల్లే కాదు, మీ దగ్గర ఏదన్నా ఒక స్టిక్ లాంటివి కానీ ఏదన్నా ఉన్నా మీరు పెట్టుకోవచ్చు. ఓకే అండి, ఇదండి ఇక మన వినాయకుడు గారు రెడీ అయిపోయారు. ఓకే అండి, చూడండి ఎంత బాగున్నారో. టోటల్ లుక్ అయితే మనకి ఫ్రంట్ పార్ట్ చూడండి ఎలా ఉన్నారు. తొండం పెట్టంగానే మనకి వినాయకుడికి అందం వచ్చేస్తుందండి. ఇదిగోండి ఇలా వెనక జ్యువెలరీ, ఇలా టోటల్ లుక్ ఇలా వచ్చేసారు మీకు. ఇదిగోండి, మీకు ఈ రెండిట్లో ఏది నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వైట్ అండ్ మెరూన్ కాంబినేషన్ ఇచ్చేసాను ఇక్కడ ఉన్న ఎల్లో అండ్ మెరూన్ కాంబినేషను. ఈ రెండిట్లో మీకు ఏ వినాయకుడు నచ్చారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇదే కాదండి, మీరు ఇంకా ఏమైనా అల్లుకునేటప్పుడు మీకు అనుమానం వచ్చిందనుకోండి బీడ్ వర్క్ మీద, మీకు ఎక్కడన్నా అర్థం కాకపోతే నన్ను కామెంట్లో అడగండి, నేను మీకు రిప్లై తప్పకుండా ఇస్తానండి. ఓకే అండి, ఈ వీడియో నెక్స్ట్ అంటారా, ఇది వచ్చిన అల్లికే కాబట్టి మీరు అల్లుకోవచ్చు, లేదంటే ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేస్తాను ఎలా వేసుకోవాలో. లేదండి మాకు కావాలి సింహాసనం కూడా అంటే నేను సింహాసనం అల్లే విధానం షేర్ చేస్తానన్నమాట. ఓకే అండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇలా సరికొత్త ఐటెంతో మీ ముందుకు వచ్చేస్తానండి.
మర్చిపోయానండి, ఒక లైక్ ఇచ్చేసేయండి. మన వీడియో కలుకున్న మీరు నాకు ఒక లైక్ తప్పకుండా ఇచ్చేయండి అబ్బా. లైక్ ఇచ్చేయండి. నెక్స్ట్ వీడియోలో మరలా మీ ముందుకు వచ్చేస్తాను. అంత మట్టుకు సెలవు. బాయ్ అండి.